ఎన్నికల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. దాంట్లో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా విడదల రజనీ గారు మంత్రివర్యులు ఎప్పుడైతే ఇన్ఛార్జిగా నియమించారో ఆ రోజు నుంచి గుంటూరు ఎన్నికల వ్యవస్థ కూడా పూర్తిగా గాడి తప్పింది. ఇవాళ మంత్రివర్యులు విడదల రజనీ ఇక్కడ పోటీ చేసే ఉద్దేశంతో తన ఓటుని చిలకలూరిపేట నుంచి పట్టాభిపురం మార్చుకుంది. మేము వెళ్ళి చూస్తే ఆమె ఓటు ఎక్కడుందా అంటే ఖాళీగా వేకెంట్ సైట్, అది తాళం వేసి ఉన్నది, మొత్తం ఖాళీగా కనపడతా ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు, ఆ అపార్ట్మెంట్కి ఒక పేరు ఉన్నట్టు, ఏమో పలానా ప్లాట్లో ఉన్నట్టుగా చూపించింది అక్కడ. కానీ ఖాళీ స్థలంలో ఓటు ఇవ్వటం అనేది ఎన్నికల చట్ట నిబంధన ప్రకారం తప్పు, అక్రమం. ఆమె అక్కడున్నా ఇక్కడ పోటీ చేయొచ్చు, ఈమె ఇక్కడ గుంటూరులో ఉన్న సొంత ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఈ తప్పుడు పనులకు ఎందుకు పాల్పడిందో ఆమె సమాధానం చెప్పాలి. వేకెంట్ సైట్లో ఓటు ఇవ్వకూడదు, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము. ఏమో తప్పుడు ఫామ్ డిక్లరేషన్ ఇచ్చింది. అక్కడ అపార్ట్మెంట్ ఉన్నట్టుగా, అప్పుడు పాత సినిమాల్లో మనకు విఠలాచారి ఉండేవాడు, పిల్లిని ఏనుగు, ఏనుగును పులిని చూసేవాడు, చేసేవాడు. అట్టనే ఏమో కూడా ఖాళీ స్థలంలో విఠలాచారి సినిమాలలో అపార్ట్మెంట్ సృష్టించింది, లేనిపోయిన అపార్ట్మెంట్ని జిమ్మిక్కులు చేసింది, సృష్టించి ఈమె ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టుగా లేనిది సృష్టించి ఓటు పుట్టించింది. ఇది చాలా తప్పు. ఎన్నికల రూల్స్ ప్రకారం శిక్షించాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు ఈమె ఖచ్చితంగా ఆమె ఓటుని ఇక్కడ రద్దు చేయాల్సిందే. ఇటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు గుంటూరులో సమన్వయకర్తగా వైసీపీ తరఫున నియమించబడినప్పుడు ఆమె రావటమే అధికార దుర్వినియోగం పాల్పడింది. ఆమె నివసిస్తున్న ప్రాంతం ఒకటి, ఆమె ఓటు హక్కు కల్పించమని అప్లై చేసింది ఒకటి, అన్నీ తప్పుడు సమాచారం ఇచ్చింది. ఆమె ఎక్కడైతే ఓటు పొందిందో ఆ ఓటు పొందిన ప్లేసు ఈ రోజుకి స్టిల్ నౌ వేకెంట్ ప్లేస్, ఖాళీ స్థలంలో ఓటు హక్కు పొందింది. కానీ ఇచ్చిన సమాచారం సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ అనే తప్పుడు సమాచారం ఇచ్చింది. ఆమె ఇచ్చిన డోర్ నెంబర్లో అపార్ట్మెంట్ లేదు. డోర్ నెంబరు 9/2/147లో సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ ఉంది. దాంట్లో ఫ్లాట్ నెంబర్ 101 ఆమె కొత్తగా కొన్నది. ఈ రోజుకి అక్కడ ఉంటల్లా. దాని కరెంటు బిల్లు కూడా తెచ్చాం, అక్కడ పవర్ కూడా యూసేజ్ లేదు. ఈ విధంగా ఆమె కానీ నివసిస్తుంది శ్యామలా గ్రాండ్ అపార్ట్మెంట్, పట్టాపురం మెయిన్ రోడ్డు మీద శ్యామలా గ్రాండ్ అపార్ట్మెంట్లో ఉంటుంది. ఫ్లాట్ కొన్నది ఒక చోట, ఓటు పెట్టింది ఒక చోట, ఖాళీ స్థలం ఉన్నది ఒక చోట. ఒక బాధ్యతమైన మంత్రి పదవిలో ఉండి ఆమె ఈ విధంగా తప్పుడు సమాచారం ఇస్తూ ఉంది. ఏదైతే ఆమె 22/12/2023 ఓటు హక్కుకు అప్లై చేసిందో ఆ రోజు నుంచి వెబ్సైట్ హోల్డ్లో పెట్టారు. ఈ రోజు కొత్తగా ఓటు నమోదు చేసుకుంటే మరుసటి రోజుకి అది ఆన్లైన్లో పెట్టాలా, ప్రతి ఒక్క పౌరుడు దాన్ని చూసుకోవాలా. దానిలో ఒక 6 ఉండాలి, పాస్పోర్ట్ అదే అడ్రస్లో ఉండాలి, పర్మనెంట్ నివాస యోగ్యత కలిగి ఉండాలి, నివసిస్తూ ఉండాలి, నిద్రిస్తూ ఉండాలి, అది ఆమెకు రెసిడెన్స్గా ఉండాలి. కానీ 101 ఫ్లాట్ నెంబర్ 101 సాయి గ్రాండ్ అపార్ట్మెంట్లో ఈ రోజుకి ఆమె అడుగు పెట్టలా. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చా, ఆమె కొన్నదని చెప్పారు. కరెంటు బిల్లు నిల్లు, 3 ఫేజ్ కరెంటు బిల్లు నిల్లు. చిలకలూరిపేటలో ఓటుని ఇక్కడ పోటీ చేయి, తప్పేముంది, చేయొచ్చు కదా. నువ్వెందుకు ఇట్లా దొంగ ఓట్లు చేర్చాలని చూస్తూ ఉన్నావు? అధికార జులుం ప్రదర్శిస్తూ ఉంది. ఇక్కడ 37 నెంబర్ BLOకి అసైన్ చేశారు. ఆ ఓటు 22వ తారీఖు పెట్టంగానే 29 కల్లా ఓటు హక్కు పొందింది ఆమె. 29వ తారీఖు దాకా మాకు సమాచారం ఇవ్వలేదు.